వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్. చూస్తున్నాము అటు పిఠాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన నేపథ్యంలో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అటు టీడీపీ జనసేన కార్యకర్తలు అయితే ఎవరికి వారు జై టీడీపీ జై జనసేన అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ ఎవరికి వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అటు పర్యటనకు ఎమ్మెల్సీ నాగబాబు ఏదైతే పర్యటనకు వెళ్లారో ఈ నేపథ్యంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే రీసెంట్ గానే ఎమ్మెల్సీ బాధ్యతలు చేపట్టిన నాగబాబు అయితే అటు పిఠాపురంలో పర్యటనకు వెళ్లారు. అయితే కుమారపురం గ్రామంలో పర్యటించారు నాగబాబు. ఈ నేపథ్యంలో కూడా అటు జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత తోపులాట వాగ్వాదం జరిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. సో కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చారు. అటు జనసేన ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఎవరికి వారు జనసేన వైపు వాళ్ళు జై జనసేన అంటూ నినాదాలు చేయగా టీడీపీ వాళ్ళు జై టీడీపీ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ ఒకరి మధ్య ఒకరు మాటల యుద్ధం పెరిగిందని చెప్పుకోవాలి. దీంతో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు ఒక్కసారిగా. సో అందరినీ అక్కడ గొడవనైతే క్లియర్ చేసే పనిలో కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. సో మనం చూస్తున్నాము ఎంత పెద్ద క్రౌడ్ ఉందనేది కూడా. ఎవరికి వాళ్ళు ఉత్సాహంతో ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు జై జనసేన జై టీడీపీ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ కాసేపు ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పొచ్చు. సో పోలీసులు కూడా అక్కడున్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో నాగబాబు పర్యటన నేపథ్యంలో కూడా ఈ ఉద్రిక్తతకు దారి తీసిందనే చెప్పాలి. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కదా అక్కడ జరిగిన ఉద్రిక్త వాతావరణాన్ని సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్ చెప్పండి, అటు ఎమ్మెల్సీ నాగబాబు ముందే రెండు వర్గాలు కూడా అటు టీడీపీ జనసేన కూడా ఎవరికి వాళ్ళు పోటాపోటీగా జై టీడీపీ జై జనసేన అంటూ కూడా నినాదాలు చేసుకోవడం చూస్తాము. అంటే అసలు ఈ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఘర్షణ వాతావరణం ఒక కొలిక్కి వచ్చిందా? పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ ఘర్షణకు దారి తీసింది? డీటెయిల్స్ ఏంటి? చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే మొన్న చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం విజయకేతన సభ ఏదైతే ఉందో ఆ రోజు నాగబాబు చేసిన కామెంట్స్ కావచ్చు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నగ్గడానికి రెండే ఫ్యాక్టర్స్ కారణం. ఒకటి పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్, రెండు జన సైనికులైన ఫ్యాక్టర్, రెండు మాత్రమే కారణం. ఇవి కాకుండా వేరే ఏదైనా ఎవరైనా నేనే దీనికి కారణం అని మళ్ళీ ఎవరైనా అనుకుంటే మాత్రం దానికన్నా ఇంకొక పొరపాటు ఉండదంటూ ఆయన కామెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, వర్మ పాలకులు కావచ్చు, దీంతో పెద్ద ఎత్తున అయితే అసంతృప్తిగా ఉన్నారు ఆ కామెంట్స్ పైన. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా అంటే వర్మకి రావాల్సిన ఎమ్మెల్సీనే నాగబాబుకు వచ్చింది అంటూ కూడా వర్మకి ఎమ్మెల్సీ రాకుండా ఆపింది ఎవరు అనే కోణంలో కూడా కొంత చర్చ అయితే జరిగింది ఆఫ్ ద రికార్డ్ లో. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం నుంచి నాగబాబు కొణిదెల నాగబాబు అయితే ఈ రోజు అభివృద్ధి పనుల్లో కార్యక్రమాల్లో
పూర్తిగా అయితే పాల్గొనడం జరిగింది. నిన్న కూడా కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు పిఠాపురం ఎవరైతే పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఉన్నారో జనసేన తరఫు నుంచి మర్రెడ్డి శ్రీనివాస్ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా, పిఠాపురం జనసేన అడ్డా, ఎవరేమనుకున్నా సరే అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లిపోతాం. కొనదేల పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఇది. దానికి సంబంధించి కొనదేల నాగబాబు అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా వస్తూ వెళ్తూనే ఉంటారు. ఆయన ఇక్కడ ఓటర్ గా కూడా నమోదయ్యారంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇంకా ఈ రోజు రెండో రోజు జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో సీటీ రోడ్డును ప్రారంభించడానికి నాగబాబు వచ్చారు. అదే నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అలాగే జై తెలుగుదేశం, జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ ప్రతిగా ఎవరైతే జనసేనకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుని తోపులాట వరకు కూడా వెళ్ళింది. వర్మ లేకుంటే ఇక్కడ గెలవడం అసాధ్యం అన్నట్లు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడడం, అదే విధంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వల్లే నెగ్గారంటూ కూడా ఇటు పక్కన జనసేన కార్యకర్తలు మాట్లాడడం, ఇద్దరి మధ్య పచ్చగట్టేస్తే బగ్గు అంటుంది అన్న నేపథ్యంలో కూడా పూర్తిగా తోపులాట వరకు కూడా వెళ్ళింది. పోలీసులు పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా ప్రోగ్రామ్స్ ఉండడం, ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండడం నేపథ్యంలో ఇంకా ఇప్పుడు అది కొనసాగుతుందా లేకపోతే ఎట్లా ఇక్కడతో ఇది ముగుస్తుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెండో రోజు దీనికి సంబంధించి పూర్తి నాగబాబు పర్యటనకు సంబంధించి ప్రతి చోట కూడా తెలుగుదేశం కార్యకర్తలు విభేదిస్తారా, లేదంటే ఇక్కడ మాత్రమే కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహానికి లోని ఈ విధంగా చేశారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శివశంకర్, మనం చూస్తున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఒక సమన్వయంతో అటు ముందుకెళ్తుందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో అటు జనసేన, ఇటు టీడీపీ కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి అనుకోవచ్చా? మరి అధిష్టానం వీళ్ళకి ఏమన్నా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? పలుమార్లు వర్మ చూసుకున్నట్లయితే వర్మకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న వర్మకి సంబంధించి వర్మ అయితే ఇప్పుడు కూడా సైలెంట్ మోడ్ లోనే మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే మన ఎమ్మెల్సీ కూడా ఆయనకి రానప్పుడు కొంత అసంతృప్తికి గురైనప్పటికీ కార్యకర్తలతోటి ఒక మీటింగ్ పెట్టుకుని కూడా ప్రభుత్వానికి ఇప్పుడు మనం ఇంకా 15 సంవత్సరాల ప్రభుత్వంలో ఉంటాం, వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబుకి సపోర్ట్ చేయాల్సిన అవసరం మనం ఉంది. మనం ఇప్పుడు కూడా కామప్ గానే ఉన్నారంటూ కూడా ఆయన ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. ఒక సందేశాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఆయన కొంత రియాక్టివేట్ అయ్యారు. అంటే ఏదైతే చిత్రాడ సభలో ఈ నాగబాబు కామెంట్స్ తర్వాత వర్మ కార్యకర్తలైన బలం, ప్రజలైన బలం, కార్యకర్తే నాయకుడు అనే ఒక నినాదాలతోటి ప్రజలకు వెళ్లే ప్రయత్నం, ముమ్మరంగా ప్రజలకు వెళ్ళడం, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వర్మ అయితే దూరంగా ఉన్నారు. నాగబాబు పూర్తిగా వర్మ దూరంగా ఉండడం, వర్మ దూరంగా ఉంటున్నారని చూసిన తెలుగుదేశం మరింత ఆగ్రహానికి లోనవడం, ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే వర్మను ఉద్దేశించి నాగబాబు అలాంటి హాట్ కామెంట్స్ చేశారో, సో అక్కడి నుంచి కూడా వర్మ అక్కడి నుంచి కట్ అయిపోయినట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తుంది. దీంట్లో తెలుగుదేశం అధిష్టానం కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే కొత్తగా మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఏదైతే అటు పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అయితే ఉద్రిక్తకు దారితీస్తుందనే చెప్పాలి. అటు ఎవరైతే ఆ వర్మ కార్యకర్తలు ఉన్నారో, సో ఇది వరకు ఎమ్మెల్సీ నాగబాబు వర్మపై చేసిన కామెంట్సే ఈ ఉద్రిక్తకు దారి కింద కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం చూస్తున్నాము విజువల్స్ లో కూడా అక్కడ ఒక్కసారిగా ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి అనేది కూడా అటు టీడీపీ జనసేన వర్గాల మధ్య ఒక మనస్పర్ధలు కొనసాగుతున్నాయి అనేది కూడా మనకైతే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఏమన్నా వీళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుందా? వర్మ దీంట్లో కలగజేసుకుని కార్యకర్తలతో మాట్లాడతారా, లేదంటే అటు ఇంకా ఎమ్మెల్సీగా నాగబాబు చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఇంకా ఉన్నాయి, పర్యటనలు కూడా ఉన్నాయి. మరి అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా, ఇలాంటి ఘటనలు మరి చోటు చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది చూడాలి.